నేను వచ్చేసా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇవాళ అయితే నాన్ వెజ్ లవర్స్ కి ఫీస్ట్ డే. ఎందుకంటే మంచి మటన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మటన్ యక్ని పులావ్ ఎప్పుడైనా విన్నారా? టేస్ట్ చేశారా? చేయకపోతే మంచి రెసిపీ ఇది, తప్పకుండా ట్రై చేయండి. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ లో అయితే వర్క్ చేసేదాన్ని. అక్కడ ఒక ఆంటీ ఈ రెసిపీ అయితే చేసుకొని తీసుకొచ్చారు. ఆవిడ పాకిస్తానీ అన్నమాట, కానీ మీట్ రెసిపీస్ మాత్రం చాలా బాగా చేస్తారు. ఇది ఆవిడ దగ్గర నేర్చుకున్న రెసిపీయే. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాస్ లేకుండా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఫుల్ ఆఫ్ మటన్ టేస్ట్ అట్లా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మేమున్న ప్లేస్లో అయితే మటన్ అసలు ఎక్కువ దొరకదు. ఇంకా దొరికినప్పుడు తెచ్చుకోవటమే. ఇంకా మటన్ దొరికినా కానీ మన ఇండియన్ టేస్ట్ అస్సలు రాదు. ఫస్ట్ అయితే మటన్ని ఒక 70% కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా, తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం ఆయిలే వేసుకున్నాను, ఎందుకంటే మటన్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంది. సో నేను ఎక్కువ ఆయిల్ వేయకుండా చాలా లైట్గా వేసాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో టేస్ట్ మొత్తం చిల్లీస్ నుంచే రావాలి. చిల్లీస్ అండ్ మసాలాస్ ఉంటాయి కదా, వాటి నుంచే. మనం ఎక్కడ కారం అయితే వేయము. కొరియాండర్, పుదీనా, చిల్లీస్ మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా మనం బాయిల్ చేసుకున్న మటన్ కూడా ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు దీంట్లోకే కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను. నేను పసుపు అయితే ఎక్కడ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ కలర్ వైట్గానే ఉంటుంది. సో దీని పేరే వైట్ యక్ని పులావ్ అనమాట. ఈ మసాలాస్ అన్ని సాటే చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సరిపడినంత సాల్ట్, గరం మసాలా వేసేసుకొని ఇంకా మటన్ ఉడికించిన వాటర్ పోసేయాలి దీంట్లో. బాస్మతి రైస్ని 1 అవర్ నానబెట్టుకుంటే రైస్ చాలా ఫ్లఫీగా ఉంటుంది. సో నేను ముందే ఒక 1 అవర్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఇంకా వాటర్ బాయిల్ అయిపోయాకైతే బాస్మతి రైస్ ఇందులో వేసేసుకోవడమే. ఇంకా రైస్ కొంచెం ఉడికిన తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మూత పెట్టేసి రైస్ కుక్ అయిన దాకా వెయిట్ చేయడమే. రైస్లో వాటర్ అన్నీ పోయాక ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే రైస్ చాలా ఫ్లఫీగా అయిపోతుంది. ఇంకా ఓపెన్ చేసి చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.